అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో చేసేసుకునే విధంగా కేసరి మోదకాలు తయారు చేసుకోబోతున్నామండి. వినాయకుడికి ఆ మోదకం అనేది చాలా ఇష్టం కాబట్టి రకరకాల మోదకాలను అందరూ తయారు చేస్తూనే ఉన్నారు కదా, స్టఫింగ్స్తో చేస్తూ ఉంటారు. నేనైతే ఎటువంటి స్టఫింగ్ లేకుండా జస్ట్ చాలా తక్కువ టైంలో ఎక్కువ మోదకాలు చేసేసుకోవచ్చు అనమాట. ఒక్క మోల్డ్ ఉంటే చాలు. ఈ మోల్డ్ కూడా నేను నిన్ననే తెప్పించాను అనమాట ఈ మోదకాలు చేయడం కోసం అని చెప్పేసి. ఈ సింపుల్ మోదకాలని నేను మా వినాయకుడి మండపానికి, మా కాలనీలో పెట్టిన వినాయకుడి మండపంలోనికి పూజలో కూర్చున్నాను అనమాట. దాని గురించి అని నేను చేసి నైవేద్యం పెట్టాను. ప్రసాదం డ్రై ఫ్రూట్స్ కేసరి మోదకాలని ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటనే విషయాన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ కేసరి మోదకాలను తయారు చేసుకోవటానికి ముందుగా మనం ఇక్కడ మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నాను. ఇంకా మీకు పిస్తా అవన్నీ కూడా వేసుకోవచ్చు. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని ఒక 2-3 గరిటెలు నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. నెయ్యి వేసి ఆ నెయ్యి వేడైన తర్వాత ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఎర్రగా వేగిపోయేంత వరకు చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు పలుకులు 3/4 వేగిపోయినాయి అనుకున్నప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. ఈ కిస్మిస్లు కూడా ఒక 5 మినిట్స్ అలా వేయించేస్తే చక్కగా పొంగినట్టుగా వేగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన ఉంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని మెజరింగ్ బౌల్స్లో పెద్ద బౌల్ ఉంటుంది కదా, దాంతో నేను ఇక్కడ 3 బౌల్స్ రవ్వ వేస్తున్నానండి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా మనం ఉప్మా చేసుకునే రవ్వ. ఇది 3 బౌల్స్ వేసేస్తున్నాను. దీన్ని చక్కగా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు మన రవ్వ లడ్డూకి, రవ్వ కేసరికి వేయించుకుంటాం కదా, అంతకంటే కొంచెం ఎక్కువగానే మంచి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని 2 బౌల్స్ శనగపిండి వేసుకోవాలన్నమాట. ఈ శనగపిండి బొంబాయి రవ్వ కాంబినేషన్లో ఈ మోదకాలు బాగుంటాయండి. కొంచెం నేను ముందు కొబ్బరి వేయించడం మర్చిపోయాను, అందుకని మధ్యలో కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుని ఒక బౌల్ నిండుగా ఎండు కొబ్బరి పొడిని తీసుకుని అలా కొబ్బరిని వేయిస్తున్నాను అనమాట. ఈ శనగపిండి కొబ్బరిని కూడా మంచి సువాసన వచ్చి కలర్ చక్కగా బ్రౌన్ కలర్లోకి మారిపోయేంత వరకు, ఎర్రగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దీనిలో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. చక్కగా లో ఫ్లేమ్లో దగ్గరుండి వేయిస్తే ఏంటంటే మనకి మాడిపోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ వేగిపోయిన శనగపిండి అంతా కూడా మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 2.5 బౌల్స్తో షుగర్ తీసుకుని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఇంకా బాగా స్వీట్ తింటారంటే ఇంకొక 1/2 కప్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక మందపాటి గిన్నె పెట్టుకుని మనం రవ్వ, షుగర్ తీసుకున్నాం కదా, అదే బౌల్తో 4 బౌల్స్ పాలు వేసుకుని బాగా మరిగించుకోవాలన్నమాట. పాలు మరిగిన తర్వాత మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ అంతా కూడా దీనిలో వేసేసి ఇదంతా బాగా కరిగించేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ అలాగే శనగపిండి, దీన్ని మెల్లగా తిప్పుకుంటూ ఈ రవ్వ పిండి మొత్తం ఈ పాలల్లో పోసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా బొంబాయి రవ్వతో కేసరి చేసేటప్పుడు 1కి 3 పాలు కానీ వాటర్ కానీ పోస్తూ ఉంటాం కదా ఎసరు. కానీ ఈ మోదకాలకి ఏంటంటే మనము 3 బౌల్స్తో రవ్వ, 2 బౌల్స్తో శనగపిండి తీసుకున్నాం కదా, 4 బౌల్స్ పాలు అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి. మనం నెయ్యి కూడా బాగానే వేసాం కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ చక్కగా గట్టిగా ఉండలాగా రావాలన్నమాట. ఇప్పుడు ఇదంతా దగ్గర పడిపోయిన తర్వాత 2 నిమిషాలు నేను మూత పెట్టేసి అలా మగ్గించేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో, ఇవన్నీ దీనిలో వేసేసి కలిపేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని మోదకాల మోల్డ్లో వేసేసి మోదకాలు చేసేసుకోవటమేనండి. ఎటువంటి స్టఫింగ్ లేకుండా జస్ట్ కేసరి చేసినంత సింపుల్గా నేను ఈ మోదకాలను చేసేసి విఘ్నేశ్వరుడికి మండపంలో నైవేద్యంగా తీసుకెళ్ళానండి. అందరు కూడా చాలా బాగున్నాయి అన్నారు. కేసరిలానే కానీ ఈ మోల్డ్ షేప్లో పెట్టాను అనమాట. కొంచెం పాలతో ఉడికించాను, కొంచెం శనగపిండి వేసి డిఫరెంట్గా చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా అంటే మనకి గణపతి నవరాత్రులు అయిపోయాక పోస్ట్ చేస్తున్నాను అనుకోకండి. నెల వచ్చే సంకటహర చవితులకి, రేపు దసరా నవరాత్రులకి మనకి రోజు ఏదో ఒక ప్రసాదం
ప్రసాదం పెడుతుంటాం కదా, అలాంటప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పిల్లలు కూడా డిఫరెంట్గా ఉంది షేప్ అని చెప్పేసి ఇష్టంగా తింటారు కదా. అందుకని ఇప్పుడు లేట్ అయినా సరే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే, ఇంకా మనకి మండపంలో ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరికన్నా ఇలాగా నైవేద్యం పెట్టాలి అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా కూడా మనం ఈ మోదకాలను తయారు చేసేసుకోవచ్చు అనమాట. చాలామంది చాలా రకాలుగా మోదకాలు తయారు చేసి గణనాథునికి నైవేద్యం పెడుతూ ఉంటారు కదా. నేనైతే ఈరోజు ఎక్కువ క్వాంటిటీ చేయాలి, అలాగే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండాలని చెప్పేసి ఇలాగా డ్రై ఫ్రూట్స్తో కేసరి మోదకాలను తయారు చేసి నైవేద్యం పెట్టానండి. మన ఛానల్లో చాలా రకాల ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి. ఒక్కసారి మీరు కూడా చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.